హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్స్ హాట్గా జరిగాయి. మరోసారి నామినేషన్స్లో ప్రతి కంటెస్టెంట్ తన మార్క్ కనిపించేలా ఆర్గ్యుమెంట్ చేస్తూ రెచ్చిపోయారు. ఇక నామినేషన్స్లో భాగంగా ప్రేరణ నిఖిల్ను నామినేట్ చేసింది. ఆ తర్వాత నామినేషన్ చేయడానికి రీజన్ చెప్తూ నిఖిల్ ఒక ఫెయిల్డ్ చీఫ్, ఎందుకంటే చీఫ్ అంటే తన క్లాన్ సభ్యులందరినీ కూడగట్టుకొని ఒక నిర్ణయం ఏకాభిప్రాయంతో తీసుకొని టాస్క్లో ముందుకు కదలాలి. కానీ నిఖిల్ చీఫ్ అయిన సోనియా టీంని లీడ్ చేసినట్టు నాకు అనిపించింది. శనివారం రోజు కూడా అదే రుజువైంది. కాబట్టి నా దృష్టిలో ఖచ్చితంగా నిఖిల్ ఫెయిల్డ్ చీఫ్. అలాగే నిఖిల్ ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నిఖిల్ వాయిస్ ఇంట్లో ఏ మూలన ఉన్నా వినిపించేది, కానీ ఇప్పుడు ఆ వాయిస్ అస్సలు వినిపించడం లేదు. అలాగే ఒకరి దగ్గర చెప్పిన మాట ఇంకొకరి దగ్గర మార్చేస్తున్నాడు. మాటలు మార్చేవారు ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం అంటూ ప్రేరణ చెప్పడంతో నిఖిల్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఫెయిల్డ్ చీఫ్ అంటే అస్సలు ఒప్పుకోను. ఎందుకు అంటే నేను నా క్లాన్ విజయం కోసం ఏమైనా చేస్తాను అని అనగానే ప్రేరణ మధ్యలో ఇప్పటికే నువ్వు చేశావు, నీ వల్ల మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ చెప్పడంతో ప్రేరణ నువ్వు ఆగుతావా, నేను చెప్తాను అంటూ నిఖిల్పై ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ మాట్లాడుతూ నేను నా వాయిస్ ఒకప్పుడు ఇప్పుడు వినిపిస్తూనే ఉంటాను. నేను నా వాయిస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాను. నా వాయిస్ కావాల్సిన సమయంలో రైజ్ చేస్తానే ఉన్నాను అంటూ రివర్స్ అటాక్ చేశాడు నిఖిల్. ఫైనల్గా 5వ వారం నామినేషన్స్లో నిఖిల్ ప్రేరణ మధ్య జరిగిన ఈ మినీ యుద్ధంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్లో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.